గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగింది. అతను చనిపోయాడనే వార్త ఇప్పుడు మీడియా అంతా కూడా చక్కర్లు కొడుతుంది. అసలు ఇందులో వాస్తవం ఎంత, అతను బతుకున్నాడా చనిపోయాడా? ఈ అంశంపై స్పందన తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ దావుద్ ఇబ్రహీం పేరు వినిపిస్తుంది. సో అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతనికి విష ప్రయోగం జరిగింది. పాకిస్తాన్ కరాచీలోని ఒక హాస్పిటల్లోని ట్రీట్మెంట్ పొందుతున్నాడా అని చాలా అంతర్జాతీయ ఛానల్స్ ప్రసారం చేస్తూ వస్తున్నాయి. మరోవైపు అతను చనిపోయాడని కూడా చెప్తూ ఉన్నాయి. ఇంకోవైపు చోటా షకీల్ మాత్రం దావుద్ ఇబ్రహీం చనిపోలేదు అని చెప్తున్నాడు. దీనికి మీరేమంటారు సార్? ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారిగా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరేం చెప్తారు దీనిపై? ఈ కిరాతకుడు దాదాపు 250 మంది చావుకు కారణమైనాడు బాంబేలో. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన బాంబే బ్లాస్ట్ తర్వాత ఆ పాకిస్తాన్ ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి పాకిస్తాన్ కి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో, ఇప్పటికి ఇది 4వ 5వ అనుకుంటా, అప్పుడెప్పుడో పోతూ ఉంటే యాక్సిడెంట్ లో చనిపోయినాడని ఒకసారి, లేదు ఎవరో కాల్ చేసి చంపేశారని చెప్పి ఒకసారి, ఇట్లా అనేక పర్యాయాలు తను చనిపోయినట్టు చెప్పారు. అదే కాకుండా హీఈస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మనమేమో ఇంటర్పోల్ ని అలర్ట్ చేస్తాము. త్రూ ఇంటర్పోల్ మనం పాకిస్తాన్ గవర్నమెంట్ అడిగితే అసలు మా దేశంలోనే అటువంటి వ్యక్తి లేడు అని చెప్తారు. అదే కాకుండా మామూలుగా కూడా ఎన్నో సందర్భాల్లో అంబసీలో తరఫున పనిచేస్తారు వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ట్రై చేసినారు. హీఈస్ అవైలబుల్ దేర్ ఇన్ పాకిస్తాన్ అని 100% వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ కి ఇచ్చారు. అయిన తర్వాత కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్ కి అనేక సందర్భాల్లో లెటర్స్ రాశారు, ఇట్లా పాకిస్తాన్ లో ఉన్నాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ యాక్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఎన్ని లెటర్లు పెట్టినా నో ఈజ్ నాట్ అవైలబుల్ హియర్ అని చెప్పి చెప్తున్నారు. వాడు పాకిస్తాన్ నుంచి తన సొంత విమానంలో శుభ్రంగా దుబాయ్కి వచ్చి గ్రాండ్ హైదరు తర్వాత గ్రాండ్ హయాత్ లో స్పెషల్ గా వాడికి ఒక వింగే ఉంది. వాడు కూతురు పెళ్లి అక్కడే జరిగింది, కొడుకు పెళ్లి అక్కడే జరిగింది, ఎవ్రీ వీకెండ్స్ అక్కడే వచ్చి ఎంజాయ్ చేస్తాడని చెప్పి మనకి ఫోటోలు వచ్చినాయి, చాలా సందర్భాల్లో వచ్చినాయి, వాడి వీడియోస్ కూడా వచ్చినాయి. ఆయన సార్ 2018వ సంవత్సరంలోనే ఐక్యరాజ్య సమితి ఇతను అంతర్జాతీయ క్రిమినల్ గా ధృవీకరించింది. ఈయన ఇన్ని చోట్ల తిరుగుతుంటే కూడా ఆయన ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు అసలు పట్టుకోలేకపోతున్నారని? సో గవర్నమెంట్ సపోర్ట్ అండి. పాకిస్తాన్ గవర్నమెంట్ మామూలుగా అయితే ఏ గవర్నమెంట్ అయినా సర్టన్ లాస్ కి బై డౌన్ అయి ఉండాలి. ఎందుకంటే ట్రీటీ ప్రకారం, ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం కొన్ని కంట్రీలతో ట్రీటీ జరుగుతుంది. ఆ ప్రకారం ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉన్న ముద్దాయిలు, మన దేశానికి సంబంధించిన ముద్దాయిలు ఎవరున్నా ఉంటే మనకి పట్టి ఇవ్వాలి, అది బాధ్యత. ఆ విధంగా చేయటం లే, వాళ్ళు మా దగ్గర లేరు అని చెప్తున్నారు. అంతెందుకు 2000 ఇయర్ లో ఇక్కడ మన ఒక కేసులో, నార్కోటిక్ కేసులో ఉన్న ఒక ఒకటో ముద్దాయి అంటే మొహమ్మద్ రూపానీ అనేటువంటి వాడు ఈజ్ రైట్ హ్యాండ్ టు దట్ దావుద్ ఇబ్రహీం. వాడు మొదటి ముద్దాయి. ఇక్కడ నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తూ దాదాపు 200 కోట్ల డ్రగ్ తయారు చేసి మా దగ్గర పట్టుబడ్డాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన నేనే ఇన్వెస్టిగేట్ చేశాను. ఆ కేసులో 6వ ముద్దాయిన ఫిరోజ్ రూపానీ వాడిని వెతుకుతుండగానే బాంబే నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఇంతవరకు కూడా ఆయన వారెంట్ పెండింగ్ ఉంది కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఈజ్ రైట్ నౌ అవైలబుల్ దేర్ ఇన్ పాకిస్తాన్ అని అందరూ అంటారు, కానీ వారెంట్ ఎగ్జిక్యూట్ కావటంలో ఇంటర్పోల్ కి త్రూ సిబిఐ ఎన్నో లెటర్స్ రాశారు, అంతే. ఆ వారెంట్ పెండింగ్ లో ఉంది. మిగతా కేసు అయితే వాడిని డిలీట్ చేయకుండా మిగతా వాళ్ళ పైన ఛార్జ్ షీట్ వేసి వీళ్ళని ఛార్జ్ షీట్ పెండింగ్ లో పెట్టారు. సో ఏమైపోయిందంటే, చెప్పండి. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడో ఉంటేనే ఒబామా పట్టి మరీ అతన్ని చంపేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం దావుద్ను పట్టుకోలేకపోతున్నామంటే ఇక్కడ మన ప్రభుత్వ అసమర్థతగా భావించాలా? కాదండి, ప్రభుత్వ అసమర్థత కానే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ జీవితం అంతా అమెరికా దయాదాక్షిణాల పైన ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కటి వాళ్లే సప్లై చేస్తారు. వాళ్ళ విమానాలని, వాళ్ళ మిలిటరీ బేస్ ని పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడైనా ఎట్లయినా ఆపరేట్ చేయవచ్చు, వాళ్ళకి అడ్డం చెప్పేదానికే లేదు. సో అందువల్ల
పాకిస్తాన్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ వాళ్ళు పట్టుకొని చేయగలిగిన. ఆ విధంగా మన మిలిటరీ అక్కడ ప్రవేశం లేదు కదా. అదే విధంగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు కూడా ఇప్పుడు మనకి ఒకటేమంటే మన ఐబీలో గొప్ప ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, రా ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇప్పుడు అన్ని దేశాల్లో మన రా ఏజెంట్లు ఉంటారు, అంటే రా ఆఫీసర్స్ ఉంటారు. అయితే వారు మారువేషాలలో 90% మారువేషాలలో రా వాళ్ళంతా కూడా మారువేషాలలోనే ఇతర దేశాలు స్పైయింగ్ చేసేటప్పుడు మారువేషాల్లోనే ఉంటారు. ఆ విధంగా పాకిస్తాన్ లో కూడా ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు మన రా వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో హీఈస్ అలైవ్ అనే ఫోటోలు కలెక్ట్ చేసి పంపించినారు. అయినా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, ఈజ్ నాట్ విత్ అస్ అని వాళ్ళు అంటున్నారు. సో మనం కొట్టి చంపాలి అంటే పెద్ద పనేం కాదు. ఏమంటే మన మిలిటరీని వాళ్ళ బేస్లోకి అలో చెయ్యరు. అందువల్ల అక్కడ యుఎస్ఏ వాళ్ళ మిలిటరీ అక్కడే బేస్లు ఉన్న క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. అదే కాకుండా వాళ్ళకి యాక్సెస్ ఉంది. వాళ్ళకి శాటిలైట్ లో నుంచి అన్ని ఆ దేశం మొత్తాన్ని కూడా ఎవ్రీ ఇంచ్ జల్లెడ పట్టేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంది. అందువల్ల చంపడం ఈజీ అయిపోయింది. మనకు అట్లా కాదు కదా. మనకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ట్రీటీ ఉండి మన మిలిటరీను తర్వాత మన రాని పబ్లిక్ గా అలో చేసింటే డెఫినెట్ గా వీడియో కాట్ హిమ్ వెరీ ఇన్ మినిట్స్. మళ్ళీ ఒక రోజులోనే వాడిని ఖతం చేయొచ్చు. అదే కాకుండా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో కూడా చాలా మంది ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మన దేశానికి కావలసిన వంటి వాళ్ళు, మన దేశానికి హామ్ చేసేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే వాళ్ళని దాదాపు 23 మందిని చంపేశారు ఈ 2-3 సంవత్సరాల కాలం, 2 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు అది ఎవరు చంపారు అనేది పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కానీ తెలియదు. అయితే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఇతర దేశ వాళ్ళు ఏమంటారంటే దిస్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ రాని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళే మారువేషాల్లో వచ్చి ఈ క్రిమినల్స్ ని చంపుతున్నారు అని అది డిస్కషన్ జరుగుతుంది. అది నిజమే కూడా అయి ఉండొచ్చు అని నా భావన. అదే విధంగా కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మన రాకు సంబంధించినటువంటి ఆఫీసర్లే అక్కడ వాళ్ళని మట్టుబెట్టారని. అంటే మీకు ఢిల్లీలో కూడా ఉన్నతాధికారులతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దావూద్ బతికి ఉన్నాడా లేకపోతే చనిపోయాడా అనే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉందా? లేదండి, ఇంతవరకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా అది నిజమే అయితే రాత్రికంతా తెలిసిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మన రా వాళ్ళు, ఐబీ వాళ్ళు పాకిస్తాన్ లో ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ విధంగా మనకు ఇండియన్ అంబసీకి డెఫినెట్ గా చేరవేస్తారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ కి డెఫినెట్ గా చేరవేస్తారు. మనకు డెఫినెట్ గా తెలిసిపోతుంది రేపు ఉదయానికల్లా. బట్ చోటా షకీల్ ఏమంటున్నాడంటే he has released a video, I think. He is in healthy condition, చాలా హెల్తీగా ఉన్నాడు, ఎవరు విషం పెట్టలేదు, చంపలేదు, చచ్చిపోలేదు అని చెప్పి వాడు వీడియోస్ చేస్తున్నాడు. అదే కొన్ని సోర్సెస్ చూడాలి, సాయంత్రం లోపల లేదు రేపు ఉదయం లోపల తెలిసిపోతుంది నిజంగా చంపబడ్డాడా లేక ఇది పుకారా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే వాంటెడ్ క్రిమినల్ పైన ప్రెషర్ ఎక్కువయ్యి అప్పచెప్పాలనో పట్టుబెట్టాలనో ఉంటేనో, లేదు అంటే వాడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తన స్థావరాన్ని మార్చుకునేటప్పుడు ఇతర రా లాంటి ఏజెన్సీల దృష్టి మరల్చడానికి ఇతర దేశాలు ఇట్లాంటివి క్రియేట్ చేస్తారు. కానీ చివరికి చూసుకుంటే వాడు బ్రతికే ఉంటాడు. ఆ విధంగా 2-3 సార్లు జరిగింది. సో చూడాలి మరి రేపు ఉదయం లోపల డెఫినెట్ గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎట్లా చనిపోయాడా లేదా అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మీ స్పందన తెలియజేసినందుకు.